హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్. ఈ వీడియోలో అయితే నేను 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ చేశాను అనమాట. మొన్న సాటర్డే నుంచి ఫస్ట్ అయితే పీటకి పసుపు రాసి దాని మీద ముగ్గు పెట్టి బ్లౌజ్ పీస్ అయితే వేశాను అనమాట. ఆ బ్లౌజ్ పీస్ కూడా తిరుపతిలో కళ్యాణంలో ఇస్తారు కదా, అదనమాట. తర్వాత అయితే నేను చంద్రంలో రోజ్ వాటర్ కలిపేసి పెడతాను అనమాట. బొట్లు అయితే పాడవ్వవు, కొంచెం స్మెల్ కూడా మంచిది వస్తుంది అనమాట అలా చేస్తే. ఫోటో అయితే అలివేలు మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటో అనమాట. ఇది ఈ ఫోటోనే ఉండాలి వ్రతంకి. ఉండాలి అంటే ఉంటే బాగుంటుంది అనేసి అయితే నా దగ్గర ఉంది, అందువల్ల అయితే పెట్టాను అనమాట. ఇక్కడైతే బొట్లు పెట్టుకుంటున్నాను అనమాట. చాలా నీట్గా వచ్చాయి బొట్లు అయితే. నేనైతే ఫ్రైడే నైట్ 9 o'clock అనుకున్నాను చేద్దామని. వెంటనే అన్నీ తెచ్చుకున్నాం అనమాట. సాటర్డే మార్నింగ్ 4కి లేచాను అనమాట. లెగిసి మొత్తం క్లీనింగ్ అంతా సాటర్డేనే చేశాను, ఎందుకంటే ఫ్రైడే చేయకూడదు కదా. ఒకవేళ చేసే ఉద్దేశం ఉంటే లక్షవారమే చేసుకోవాలి మొత్తం క్లీనింగ్ అంతా. దేవుడి గది కూడా నేను సాటర్డే క్లీన్ చేసి స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడైతే స్వామివారికి తులసిమాల అయితే వేశాను. తర్వాత అయితే జవ్వాది జల్లుతున్నాను అనమాట. స్వామివారికి సుగంధం అంటే చాలా ఇష్టం అనమాట. సుగంధభరితంగా ఉండాలని జవ్వాది అయితే వేశాను. తర్వాత అయితే మల్లెపూలు పెట్టాను అనమాట. స్వామివారికి మల్లెపూలు కూడా చాలా ఇష్టం. జవ్వాది వేసేసరికి చాలా డివోషనల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. తిరుపతిలో కూడా స్వామివారి దగ్గరికి వెళ్ళేసరికి మనం ఎంత అలసిపోయి చెమటలతో ఉన్నా సరే అక్కడికి వెళ్ళేసరికి సుగంధంగా ఉంటుంది. తర్వాత అయితే చామంతి పూలు, గులాబీ పువ్వులతో కూడా అలంకరించుకున్నాను అనమాట. స్వామివారు అలంకార ప్రియుడు కదా, స్వామివారికి ఎంత అలంకరించితే అంత నచ్చుతుంది అనమాట. నాకు కూడా చాలా ఇష్టం స్వామివారికి అలంకరించడం అంటే. నేను చేసే పూజల్లో అన్నిటికన్నా ఎక్కువ అలంకారం అయితే వెంకటేశ్వర స్వామి పూజకే చేస్తాను. స్వామివారు అయితే అలంకార ప్రియుడు కదా. మా హస్బెండ్ అయితే చాలా పువ్వులు తెచ్చారనమాట. చామంతి పువ్వులు, గులాబీ పువ్వులు అన్నీ విడివిడిగా చాలా ఎక్కువ తెచ్చారు. నాకైతే ఈ పూజ చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది. ఈ వీడియో అయ్యేసరికి ఎన్నిసార్లు చెప్తానో తెలియదు, కానీ నాకైతే చాలా బాగా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనమాట. తర్వాత అయితే క్లీనింగ్ చేసేసుకొని అన్నీ ఒక దగ్గర పెట్టేసుకున్నాను అనమాట, ఇంకా బయటికి వెళ్ళకుండా. తర్వాత అయితే ఈ గుందులు రథసప్తమి రోజు వాడాను కదా, ప్రతిరోజు వీటితోనే పెడుతున్నాను, కానీ ఈరోజు అయితే మామూలుగా దేవుడి దగ్గర వేరే కుందులు పెట్టేసి ఇవైతే ఇక్కడ పెట్టాను అనమాట. తర్వాత అయితే పళ్ళెం ఉంటుంది కదా, నేను ఎప్పుడు ఇందులోనే పెడతాను స్వామివారిని అమ్మవారిని. ఇప్పుడైతే తీసి క్లీనింగ్ చేసి దాంట్లో అయితే ముగ్గు వేసుకున్నాను చందనంతో. తర్వాత అయితే కుంకుమ బొట్టు పెట్టుకున్నాను. కానీ సడన్గా చేసినా సరే ఎంతో ముందుగా ఏదో ప్లానింగ్గా ఉన్నట్టు అయ్యిందనమాట. ఎంత బాగా అయ్యిందంటే చాలా బాగా అయ్యింది. ఈ పళ్ళెంలో అయితే 3 దోశలతోనైతే చేంజ్ వేసాను అనమాట. తర్వాత అయితే అవి నీట్గా సర్దుకొని ఫస్ట్ అయితే వినాయకుని పెట్టుకున్నాను. వినాయకుని కూడా వెండిది ఉంది కదా అనేసి పసుపుది అయితే ఫస్ట్ చెయ్యలేదన్నమాట, తర్వాత అయితే చేశాను. కానీ ఫస్ట్ అయితే వినాయకునికి బొట్లు పెట్టేసి తర్వాత అయితే బంగారంది చైన్ వేసాను అనమాట. ఏ పూజ చేసినా నేను నా మెల్ల ఉన్నాయా లేదా అనేది అయితే ఆలోచించను అనమాట. మా గృహప్రవేశంకి అయితే మేము ఇల్లు కట్టుకునేటప్పుడు అన్ని వస్తువులు బ్యాంకులో పెట్టామన్నమాట. మా గృహప్రవేశంకి బాగానే చేసుకున్నాం, కానీ మెడలో అయితే ఒక్క వస్తువు కూడా లేదనమాట. ఓన్లీ ఒక నల్ల పూసలే ఉందన్నమాట. అది కూడా కలస పూజ చేసినప్పుడు అయ్యగారు అయితే ఇమ్మంటారు కదా గురువుగారు, ఇచ్చినప్పుడు ఉట్టి తాడొక్కటే ఉందన్నమాట. అంత ఫంక్షన్ చేసే వాళ్ళ మెడలో ఏదో ఒకటి ఉంటుంది కదా, కానీ నాకు లేదనమాట. ఉంటేనే పెట్టుకోమంటారు, రోల్డ్ గోల్డ్వి అలాంటివి పెట్టుకోవడం అంత నచ్చదనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం కదా, అలాగా నాకున్నా లేకపోయినా దేవుళ్ళకైతే పెడతానమాట నేనైతే. ఇలాగ వేయడం తప్పు అనేసి ఒక వీడియోలో కామెంట్ వచ్చిందనమాట. స్టెప్ చైన్ వీడియోలో అమ్మవారికి వేస్తానంటే అలా వేయొచ్చా అని అడిగారు అనమాట.
వేస్తే తప్పేముందండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతంకి కూడా మనం అన్నీ అమ్మవారికి అలంకరించుకుంటాం. అన్నీ కొత్తవే ఉండవు కదా! అలా అన్నట్టు నేనైతే వేస్తాను. ఎవరి అభిప్రాయం వాళ్ళది. మనం మనసుకి ఎలా నచ్చితే అలా చేసుకుంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటది. ఎవరో ఏదో చేశారని, ఎవరో ఏదో అన్నారని అయితే నేను చెయ్యననమాట పూజలైతే. ఈ గ్లాసులైతే చాలా కొత్తగా ఉన్నాయి కదా! అవైతే మెరుగు పెట్టించామనమాట వెండివి. చాలా కొత్తగా అనిపించాయి. ఇదే వాడ్డం అనమాట. ఈ పూజకే వాడాను. కోల్గేట్ పేస్టున బేకింగ్ సోడా వేసి తోమినా సరే చాలా బాగా వస్తాయన్నమాట. పంచపాత్ర అది నేను తోమిందే. 2 గ్లాసులు ఓన్లీ మెరుగు పెట్టించినవనమాట. తర్వాతైతే లడ్డూలు అన్నీ కొన్నవేననమాట. నెక్స్ట్ వీక్ ఎలాగైనా సరే నేనే చేద్దామని అనుకుంటున్నాను. లడ్డూలు, సిమ్మిడుండలు అన్నీని. టైం లేక అన్నీ కొన్నవే పెట్టాననమాట. చెయ్యాలి అని మనసులో సంకల్పించుకుంటే ఆ దేవుడు ఎలాగైనా చేయించుకుంటారనమాట. బయట నుండి తెచ్చిందా, ఇంట్లో చేసినవా అని కాదు. దేవుడేమి తినేరు కదా! నాకు అలాగే అనిపిస్తది. తర్వాతైతే పాలు, నీళ్ళు పెట్టాననమాట. పాలతో పెట్టిన చిన్న గ్లాస్ ఉంది కదా! అదంటే నాకు చాలా ఇష్టం అనమాట. అదైతే మాకు పెళ్ళి సెట్ అయిన తర్వాత శతమానాలు చేయిస్తారు కదా! అది మా ఊరు ఆయన చేత అయితే చేయించారనమాట. ఆ చేయించినప్పుడు పెళ్ళికి గిఫ్ట్‌గా ఇచ్చారనమాట ఆయన. ఆ వెండి చిన్న గ్లాసు దేవుడి దగ్గర పాలు పెట్టడానికైతే చాలా బావుంటది. నేనైతే చాలా మార్చేశాను గానీ అదైతే ఇవ్వలేదనమాట. ఆ గ్లాస్ అంటే నాకు చాలా ఇష్టం. తర్వాతైతే ఇంట్లో ఉన్న పళ్ళు, వడపప్పు, పానకం, చలివిడి ఇంకా అన్నీ పెట్టాననమాట. ఇంట్లో ఏవుంటే అవైతే దేవుడికి పెడతాననమాట. అవి బయట నుండి తెచ్చినవి కదా! కొంచెం శుద్ధి అవ్వాలంటే కొంచెం తులసాకులు వేస్తే మంచిదని వేశాననమాట. ఇప్పుడైతే ఈ దీపాలే మెయిన్ అనమాట. నేనైతే చాలా సార్లు చేశాను. కానీ ఇప్పుడు మాత్రం అందరూ చేసే విధంగా చేశాననమాట. పాలు, నెయ్యి ఇంకా బెల్లం వేసి చేశాననమాట. అందుకే కొంచెం యెల్లో కలర్‌లో ఉన్నాయన్నమాట. నేనెప్పుడూ ఈ విధంగా అయితే చెయ్యలేదు. ఒకవేళ వస్తాయా? రావా? అని చాలా డౌట్‌తో చేశాననమాట. కానీ ఎంత బాగా వచ్చాయంటే చాలా బాగా వచ్చాయి దీపాలు కూడా. మనం చెయ్యాలి అనుకుంటే ఎలాగైనా చేస్తాం కదా! నైట్ 9కి అనుకోని మార్నింగే అన్ని రకాలుగా సెట్ అయిపోయాయనమాట. దీపాలైతే చాలా నిండుగా వచ్చాయి. చాలా బాగా వచ్చాయి. తర్వాతైతే ఈ దీపాలకు కూడా చందనం పెట్టేసి బొట్లు పెట్టాననమాట. ఇక్కడైతే తాంబూలం రెడీ చేశాననమాట. 716 అయితే పెట్టాననమాట స్వామివారి ముందు. ఇక్కడైతే కంగారుకి అన్నీ చేతులతోనే చేశాననమాట. అన్నీ అప్పటికప్పుడే అన్నీ క్లీనింగు, ఇంకా బొట్లు పెట్టడము అన్నీ ఇంక మొత్తం అంతా ఇప్పుడే చేయడం వల్ల ఇంక వేరేగా బాగా ఇంకా ఇయర్ బడ్‌తో పెట్టాలి అలా అని ఏమీ చేయకుండా చేత్తోనే పెట్టేశాననమాట. అయినా సరే చాలా నీట్‌గా వచ్చాయి. నాకు తెలిసినంత వరకు అన్నీ అమర్చేసుకున్నాను. దేవుడి దగ్గరైతే మొత్తం అమర్చేసుకున్నాను. కానీ ఒక లోపం అయితే ఉందనమాట ఇందులో. చూడండి దీపాలు అన్నీ చాలా నిండుగా పెట్టేసుకున్నాను. అన్నీ బాగా అయిపోయాయి అనేసైతే అనుకున్నాను. చూడండి ఎంత నిండుగా ఉంది కదా! కానీ ఇందులో అయితే ఒక లోపం ఉందనమాట. నేను ఫస్ట్ అయితే స్నానం చేసి డ్రెస్ వేసుకొని ఇవన్నీ చేశాననమాట. తర్వాతైతే ఈ విధంగా అయితే రెడీ అయ్యాను. స్వామివారికి యెల్లో కలర్ ఎందుకో నాకు కట్టుకోవాలనిపించింది. ఇప్పటిదో ఓల్డ్ శారీ అనమాట. నామం కూడా పెట్టుకున్నాను. ఇక్కడ నా దగ్గర అయితే 7 శనివారాల బుక్ అయితే ఉందనమాట. నాకైతే ఇద్దరు ఇచ్చారనమాట. 7 వారాలు అయిన తర్వాత తాంబూలం ఇస్తారు కదా! నేనైతే ఇద్దరి దగ్గర తీసుకున్నాను. ఆ బుక్ అయితే ఉంది. కానీ నేను అవన్నీ చదవకుండా నాకు తెలిసినంత వరకు అన్నీ చేసేసాననమాట. కానీ దీపం పెట్టేసిన తర్వాత అన్నీ ఆ బుక్‌లో ఉన్నంతలే చేశాననమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బుక్‌లో ఏ విధంగా చేయమంటే అదే విధంగా చేశాననమాట నేనైతే. ఫస్ట్ అయితే వినాయకుడిని పసుపుతో చేయలేదని అన్నాను కదా! వెండిది ఉంది కదా అని పసుపుతో చెయ్యలేదు. కానీ కంపల్సరీగా చెయ్యాలి.
చేసేసి పెట్టేసుకున్నాననమాట. తర్వాత అయితే కలశం కంపల్సరీగా ఉండాలనమాట. 7 శనివారాల వ్రతంకి కలశం కూడా పెట్టుకున్నాననమాట. తర్వాత దీపాలు అన్నీ పెట్టేసిన తర్వాత లైన్‌గా బుక్‌లో పూజ విధానం అంతా లైన్‌గా వస్తదనమాట. అప్పుడు వినాయకుడిని పెట్టి వినాయకుడిని విశ్వసేనగా అనుకొని విశ్వసేనకి పూజ చేయాలనమాట. తిరుపతిలో కూడా విశ్వసేనకే చాలా ప్రాముఖ్యత అనమాట. ఆయనకి పూజ చేయాలనమాట. ఫస్టు వినాయకుడిని పెట్టి ఆయన్ని ఊహించుకొని విశ్వసేనకి సంబంధించిన మంత్రాలు ఉంటాయన్నమాట. ఆయన పూజ అయితే చెయ్యాలి. అది చేసిన తర్వాత మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత కలశ స్థాపన ఉంటుందన్నమాట. కలశం లేదు, నేను కలశం పెట్టలేదు అని అనుకొని మళ్ళీ కలశం తెచ్చుకొని పెట్టుకున్నానన్నమాట. ముందుగా ప్రిపేర్ చేసుకొని ముందుగా చూసుకోకపోతే ఇన్ని ఫాల్ట్లు ఉంటాయా అని అనుకున్నానన్నమాట. అసలు పూజ మధ్యలో అసలు లేవనన్నమాట నేను. ఈ పూజలో మాత్రం 2 టైమ్స్ లేసానన్నమాట. కలశం కూడా ప్రతిష్టాపన చేసుకున్న తర్వాత ఎంత నీట్‌గా చేసుకున్నానంటే పూజ, నేను మాటల్లో చెప్పలేననమాట. ఇక్కడ నుంచి అయితే పూజ లైన్‌గా చెప్తాననమాట నేను. ఫస్ట్ విశ్వసేనని పూజ చేయాలి. తర్వాత షోడశనామ పూజ చేయాలనమాట. తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ చేయాలన్నమాట. వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించినట్టు ప్రాణప్రతిష్ఠ, ధ్యానము, ఆవాహనము, రత్నసింహాసనము, పాద్యం, ఆద్యం, ఆచమనం, పంచామృత స్నానం చేయించాలన్నమాట. శుద్ధోదక స్నానము, వస్త్రము, ఉపనీతం, గంధం, అక్షింతలు, పుష్పం ఇవన్నీ చేయాలన్నమాట. ఇవన్నీ పూజ చేస్తూ స్వామివారిని ప్రతిష్ఠించుకున్నట్టు భావించాలన్నమాట. అన్నీ చేశాను. పంచామృత స్నానం అయితే నేను ఏదో ఒక వారం అయితే చేస్తానన్నమాట. పంచామృత అభిషేకం చెయ్యాలని ఎప్పటినుంచో ఉందన్నమాట నాకు. స్వామివారికి అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. 7 వారాల్లో ఏదో ఒక వారం అయితే చేస్తానన్నమాట. తర్వాత అయితే అంగపూజ చేయాలన్నమాట. తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి చదివానన్నమాట. తర్వాత అయితే లక్ష్మీ అష్టోత్తరం చదవాలన్నమాట. తర్వాత అయితే పద్మావతి అష్టోత్తరం చదవాలి. తర్వాత అయితే ధూపం వేయాలి, దీపం చూపించాలి, నైవేద్యం మనం ఏం పెట్టామో అవన్నీ చెప్పి పెట్టాలన్నమాట. తర్వాత అయితే తాంబూలం చూపించాలన్నమాట. తర్వాత అయితే నీరాజనం, తర్వాత అయితే మంత్రపుష్పం, తర్వాత అయితే ప్రదక్షిణ చెయ్యాలన్నమాట. సేమ్ ఇవన్నీ నేను చేశానన్నమాట. కానీ వీడియోలో చూపించడం అయితే అవ్వలేదన్నమాట. తర్వాత అయితే శ్రీ వెంకటేశ్వర మహత్యం ఉంటుందన్నమాట. అసలు ఎంత పూజ చేస్తున్నాము, తిరుపతి వెళ్తున్నాము, అసలు వెంకటేశ్వర స్వామి భూమి మీదకి ఎలా వచ్చారని డౌట్ వచ్చిందా ఎవరికైనా? నాకైతే తెలుసు అనమాట ముందే. నేనైతే యూట్యూబ్లోనే చూసి ఒక 4-5 ఇయర్స్ ముందే తెలుసుకున్నాను అనమాట ఇవైతే. తర్వాత అయితే మా ఇంటి దగ్గర ఒక గురువు గారు ఉంటారనమాట. ఆయన అయితే నార్మల్గా చెప్పేస్తారనమాట. వెంకటేశ్వర మహత్యమైన ఏదైనా నార్మల్గా చెప్పేస్తారు. పేర్లతో సహా అక్కడ మునులు అన్ని పేర్లు ఉంటాయి కదా, వాటితో సహా చెప్పేస్తారనమాట. అంత బాగా తెలుసు అనమాట పాండిత్యం. అలా ఎవరైనా వచ్చి మాట్లాడితే నేను అలా ఉండిపోతానన్నమాట. అవన్నీ వింటానన్నమాట. నాకు చాలా ఇష్టం. అలాగా మన మన వాడుక భాషలో చెప్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఏది ఏమైనా తిరుపతి వెళ్ళినా స్వామివారి పూజ చేసినా నాకైతే ఏదో ఇంట్లో వాళ్ళకి సేవ చేసినట్టే అనిపిస్తుంది అనమాట. నాకైతే మా ఇంట్లో మనిషిలాగే అనిపిస్తుంది స్వామివారిని. ఏం జరిగినా స్వామి ఉన్నారులే, చూసుకుంటారులే అనుకుంటాను. ఏదైనా ఎవరి వల్లైనా ఇబ్బంది పడినా స్వామి చూస్తున్నావు కదా అని అనుకుంటాను అనమాట నేనైతే. నాకు ఎవరైనా చెడు జరిపినా వాళ్ళకి చెడు జరగాలని అయితే నేను ఎప్పుడూ కోరుకోను. వాళ్ళ తప్పుని వాళ్ళు తెలుసుకోవాలని అయితే కోరుకుంటాను. తెలుసుకునేలా చెయ్యమని దేవుణ్ణి అయితే కోరుకుంటాను, కానీ వాళ్ళకి చెడు జరగాలని అయితే నేను కల్లో కూడా అనుకోను అనమాట. వెంకటేశ్వర స్వామి భూమి మీదకి ఎలా వచ్చారనేది కొంచెం అయితే వివరిస్తానన్నమాట. బ్రహ్మదేవుడు సరస్వతీదేవికేమో సృష్టి విశేషాలను అయితే చెప్తారనమాట. మాట్లాడుకుంటూ ఉంటున్నప్పుడు అక్కడికి నారదుడు వస్తారనమాట.
నారదుడు వచ్చి బ్రహ్మదేవ బ్రహ్మగారిని అయితే అడుగుతారనమాట. తండ్రి వచ్చేది కలియుగం కదా! దేవతలు భూలోకంలో అడుగు పెట్టడానికే భయపడతారు. మరి ప్రజలు శ్రీమన్నారాయణ్ణి పూజించుకునే అవకాశం ఎలా ఉంటది అని బ్రహ్మదేవుడిని అయితే నారదుడు అడుగుతారనమాట. అప్పుడైతే ఆ భగవంతుడు కరుణామయుడు తల్లి పిల్లల్ని వదిలేస్తదేటి, అలాగే భగవంతుడు కూడా పిల్లల్ని వదిలిపెట్టరు అని చెప్తారనమాట. తర్వాత అయితే కలియుగం స్టార్ట్ అవుతుందన్నమాట. కలియుగం దోష నివారణం కోసం మహర్షులందరూ ఒక యాగం చేస్తారనమాట. ఆ యజ్ఞఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని అనుకుంటారనమాట వాళ్ళందరూ. అందులోని భృగు మహర్షి లేచి యజ్ఞఫలాన్ని త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు శంకరుల్లో ఎవరు తగిన వారో పరీక్షిస్తానని అంటారనమాట. ఆయనైతే మహా తపస్శాలి అనమాట. అతని తపోబలం వల్ల కుడికాలులోని కన్ను కూడా ఉంటుందన్నమాట ఆయనకి. ఆయనైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను అయితే పరీక్షించడానికి వెళ్తారనమాట. ఫస్ట్ అయితే బ్రహ్మగారి ముందైతే కూర్చుంటారనమాట. బ్రహ్మగారేమో భృగు మహర్షిని అయితే పలకరించరనమాట. అప్పుడు ఆ మహర్షికి కోపం వస్తుంది అనమాట. భృగు మహర్షికి కోపం వచ్చి బ్రహ్మగారిని అయితే శపిస్తారనమాట. నువ్వు నన్ను మర్యాదలు చేయలేదు కదా, నీకు భూలోకంలో పూజలు అవి జరగకుండా ఉంటాయి అనేసి శపిస్తారనమాట. తర్వాత అయితే భృగు మహర్షి అయితే కైలాసంకి వెళ్తారనమాట. అక్కడ పరమేశ్వరుడేమో నాట్యం చేస్తూ ఉంటారు కదా ఎప్పుడు. అప్పుడు నాట్యం చేస్తూ భృగు మహర్షిని అయితే చూసుకోకుండా పట్టించుకోరనమాట. అప్పుడైతే మహేశ్వరుని కూడా శపిస్తారనమాట. నన్ను నిర్లక్ష్యం చేసావు కదా, నీకు భూలోకంలో లింగ రూపంలోనే పూజలు జరుగుతాయి, నిజ రూపంలో జరగదు అనేసి శపిస్తారనమాట. తర్వాత అయితే విష్ణులోకానికి వస్తారనమాట. విష్ణువేమో పానుపు మీద పడుకుంటారనమాట. లక్ష్మీదేవితో ఉంటారనమాట. ఈ ముని ఏమో రావడాన్ని గమనించరనమాట. అప్పుడు కూడా మునికి కోపం, విష్ణువు కూడా గమనించరు. అది కావాలని గమనించరనమాట. గమనించలేనట్టు ఉంటారనమాట. అప్పుడు మునికి అయితే కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే భృగు మహర్షి విష్ణువునైతే వక్షస్థలం మీద తంతారనమాట. కానీ మహావిష్ణువు అయితే కోపం పడకుండా లేచి ముని కాళ్ళకి మొక్కుతారనమాట. ఎందుకంటే ఆయన చాలా గర్వంతో ఉన్నారు. అతని గర్వాన్ని అణచాలంటే అతని కన్నేనమాట, కుడికాల్లో కన్ను ఉంటుంది కదా, ఆ కన్ను తీయడానికే ఆయన పట్టించుకోలేనట్టు ఉండి కోపం పడకుండా కాళ్ళ మీద పడి ఆ కాళ్ళలో ఉన్న కన్నునైతే నలిపేస్తారనమాట. ఆ విధంగా అయితే భృగు మహర్షి యొక్క గర్వాన్ని అణిచేస్తారనమాట. తర్వాత అయితే భృగు మహర్షి అయితే మీరే సకల కోపం అది లేకుండా చాలా శాంతంగా మళ్ళీ నా గర్వాన్ని అణిచివేశారనేసి మీరే లోకానికైతే వెళ్ళాలి, భూలోకంలో కష్టాలన్నీ మీరే తీర్చాలని అంటారనమాట. తర్వాత అయితే విష్ణుమూర్తికి యజ్ఞఫలాన్ని కూడా ఇస్తారనమాట. కానీ లక్ష్మీదేవికి అయితే కోపం వస్తుంది అనమాట. శ్రీహరి యొక్క వక్షస్థలమే కదా లక్ష్మీదేవి నివాసము. కానీ వక్షస్థలాన్ని అయితే తన్నినా సరే కోపగించకుండా తిరిగి మహర్షికి అయితే మర్యాదలు చేస్తారు కదా విష్ణుమూర్తి. అందుకైతే తన భర్తే తనకి విలువ ఇవ్వలేనట్టు ఉంది కదా, అందువల్ల అయితే లక్ష్మీదేవి అయితే కోపగించుకొని అలిగేసి భూలోకంకి వచ్చేస్తారనమాట. ఈ విధంగా ఇంట్లో ఆడవాళ్ళు అలిగి వెళ్ళిపోతే చాలా అస్సలు బాగోదు కదా ఇల్లు. లక్ష్మీదేవిని వెతుక్కుంటూ స్వామివారు అయితే భూలోకానికి వస్తారనమాట. ఇంతలో భూదేవి కూడా వచ్చి స్వామివారిని భూమి మీద పాపాలు పెరిగిపోతున్నాయి, కాపాడాలి నువ్వే అనేసి అడుగుతారనమాట భూదేవి. అప్పుడు శ్రీ మహావిష్ణువేమో శ్రీనివాసుడు అనే పేరుతోని భూలోకానికి వస్తారనమాట. లక్ష్మీదేవి కోసం వెతకడం ప్రారంభిస్తారనమాట. అప్పుడు శేషాద్రి కొండల్లోనే ఒక పుట్టను నివాసంగా చేసుకుంటారనమాట. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న తిరుమల శేషాచల అడవులు అంటారు కదా, అప్పుడైతే ఆ శేషాచల అడవులనేమో చోళ మహారాజు అయితే
పరిపాలించేవారనమాట. అతనే ఆకాశరాజు అనమాట. ఆకాశరాజు గారికి అయితే పిల్లలు ఉండరనమాట. పుత్రకామేష్టి చేస్తుండగా భూమిని దున్నుతారనమాట దానికి. అప్పుడైతే నాగలి పెడుతుంటే ఒక బంగారు పెట్టె తగులుతుందనమాట. అది తెరిచి చూస్తే అందులోనైతే పాప ఉంటారనమాట. ఆ పాపే శ్రీ మహాలక్ష్మి అనమాట. ఆకాశరాజు కూతురు అనమాట శ్రీ మహాలక్ష్మి. అంటే మహాలక్ష్మికే పద్మావతి అని పేరు పెడతారనమాట. ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మహాలక్ష్మి అయినా పద్మావతి అయినా ఒక్కలేనమాట. పద్మావతిని అయితే ఆకాశరాజు అయితే బాగా పెంచుకుంటారనమాట. పెద్ద అయిన తర్వాత ఈ శ్రీనివాసుడు మధ్యలో ఎక్కడో కనబడతారనమాట. అప్పుడు ఇష్టపడి పెళ్లి చేసుకుంటారనమాట. మహావిష్ణువుకేమో ఆకాశరాజు చూసి బాగున్నారని చెప్పేసి పెళ్లి చేస్తారనమాట. ఆకాశరాజు తర్వాత అయితే తొండమాన్ చక్రవర్తి అయితే రాజు అవుతారనమాట శేషాచల అడవులకి. తర్వాత శ్రీనివాసుడేమో శేషాద్రి శిఖరాల మీద అయితే కలియుగాంతం వరకు నివసించాలని అనుకొని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసిస్తాడనమాట. అందుకే అంటారు వెంకటేశ్వర స్వామి తిరుపతిలో ఉన్నది ఎవరో చిక్కింది కాదు, ఎవరో ఎక్కడో దొరికింది కాదు, స్వామివారు అలా నిలబడిపోయి ఉన్నారనమాట. అక్కడ అలా నించొని ఉండిపోయారనమాట స్వామివారు. అందుకే సాలగ్రామ శిలారూపం అంటారనమాట దాన్ని. చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ అనమాట. అందుకే ఆ తర్వాత అయితే తొండమాన్ చక్రవర్తి అయితే వెంకటేశ్వర స్వామికి ఆలయం నిర్మిస్తారనమాట. అలా తిరుపతిలో శేషాచల అడవుల్లో తొండమాన్ చక్రవర్తి నిర్మించిన టెంపుల్ అనమాట ఇప్పుడు తిరుపతిలో ఉన్నది. అలాగా మన కోరికలను తీరుస్తూ మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారనమాట. ఇలా ఉంటుండగా అయితే ఒకసారి శనిదేవుడికి బాగా బాధ అనిపించిందనమాట. ఎందుకంటే శనిదేవుడిని ఎప్పుడు అందరూ కూడా భయంతోనే కానీ భక్తితో ఎవరు వెళ్ళరనమాట. అంటే నాకు శనిదోషం ఉంది అనేసి వెళ్తారు కానీ మామూలుగా భక్తితో అయితే వెళ్ళరనమాట. తిరుపతి అయితే భక్తితో వెళ్తాము, శనీశ్వరుడి గుడికి అయితే భక్తితో వెళ్ళాం కదా. అలాగా బాధతో ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి గురించి అయితే తపస్సు చేశారనమాట శనిదేవుడు. ఆ శనిదేవుడు తపస్సుకి మెచ్చి వెంకటేశ్వర స్వామి అయితే వస్తారనమాట. వచ్చినప్పుడు శనీశ్వర స్వామి అయితే అడుగుతారనమాట, ఎందుకు నా పేరు వింటేనే ప్రజలు భయపడుతున్నారు, అందరినీ పూజించినట్లే నన్ను పూజించట్లేదు, నీకు నాకు భేదం ఏంటి, 6 వారాల తర్వాత ఏడో వారమే శనివారము, నీకు అదే ఇష్టము నాకు అదే ఇష్టము, నువ్వు నల్లగా ఉంటావు నేను నల్లగా ఉంటాను, నీకు నాకు భేదం ఏంటి అని అడుగుతారనమాట వెంకటేశ్వర స్వామిని శనీశ్వరుడు. నాకు కూడా నీలాగే పూజలు జరగాలి అనేసి అయితే కోరుకుంటారనమాట శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామిని. అప్పుడు అది కూడా నిజమే కదా, నీకు కూడా పూజలు జరగాలి అని వరమిస్తారనమాట. అది ఏ విధంగా అంటే భక్తులందరూ 7 శనివారాలు ముందు శనిదేవుని ప్రార్థించి తర్వాత నన్ను పూజించిన వారికి 7 శనివారాలు ఒక వ్రతంలాగా చేసిన భక్తులందరికీ శని యొక్క దోషాలని తొలగిస్తూ వాళ్ళకి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందేలాగా వరమిస్తారనమాట వెంకటేశ్వర స్వామి. అప్పటి నుంచి 7 శనివారాల వ్రతం అనేది స్టార్ట్ అయ్యిందనమాట. ఈ విధంగా స్వామివారు భూలోకానికి ఎలా వచ్చారు, 7 శనివారాల వ్రతం ఎలా స్టార్ట్ అయ్యిందనేది కూడా చూసాం కదా. ఈ విధంగా అయితే 7 శనివారాల వ్రతం అయితే స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ శనిదేవునికి పూజిస్తారనమాట. అందుకే నువ్వులతో చేసిన చిమ్మిలుండలు పెడతారనమాట. చాలా కథలు అయితే ఉన్నాయి, కుమ్మరి వాళ్ళ కథలు కూడా ఉన్నాయన్నమాట. రాజు ఏమో బంగారు పూలతో చేస్తారు, కుమ్మరివాడేమో మట్టి పూలతో చేస్తారు. కానీ బంగారు పూలన్నీ మాయమైపోతాయి అన్నమాట. కుమ్మరి చేసిన మట్టి పూలే స్వామివారి దగ్గర ఉంటాయన్నమాట. మనం ఎంత భక్తితో చేసామన్నదే ముఖ్యం అన్నమాట. దాన్ని బట్టి
ఎంత ఆడంబరంగా చేసామన్నదే ముఖ్యం కాదనమాట. దేవుడు మనం ఏ విధంగా పూజిస్తే పూజించినా ఏ విధంగా పూజించినా సరే అనుగ్రహిస్తారనమాట. ఈ పూజ చేయడం వల్ల మృత్యుంజయ దోషాలవి ఉంటాయి కదా! శని దోషము, మృత్యుంజయ దోషము అలాంటివన్నీ తొలగిపోతాయన్నమాట. మనం ఏదైనా నమ్మకంతో చేస్తే ఏదైనా అవుతుందనే నేను అనుకుంటానన్నమాట. ఈ పూజ అయితే నేను ఎంత సాటిస్ఫైడ్‌గా చేశానంటే చెప్పలేను నేనసల. ఎంత నీట్‌గా గురువుగారు వచ్చి ఎలా చేస్తారో అలా చేశాననమాట. మా హస్బెండ్ అయితే ఎన్ని సార్లు అన్నారో, "పంతులమ్మవి అయిపోయావు" అని అన్నారనమాట. ఇంకా హ్యాపీగా అనిపిస్తది కదా! మనం ఏదైనా పని చేసినప్పుడు ఫస్ట్ హస్బెండ్ మెచ్చుకుంటేనే చాలా సాటిస్ఫైడ్‌గా అనిపిస్తది నాకైతే. నేను ఏ పూజ అయినా చేస్తే చాలా నీట్‌గా చేస్తాననమాట. నా మనసుకి ఎలా నచ్చితే అలాగే చేస్తాననమాట. ఈ వ్రతం చేయడం చాలా కష్టము, కష్టము, కష్టము అనేవాళ్ళనమాట అందరూ. అందువల్ల నేను ఆ జోలికి వెళ్ళలేదనమాట ఇన్ని రోజులు. కానీ ఏం కష్టం, ఇష్టంగా చేస్తే ఏ కష్టం ఉండదనేసి అయితే స్టార్ట్ చేశాననమాట. స్వామివారికి నేను ఎప్పుడు పిండి దీపాలతోనే దీపం పెడతాను. నైవేద్యమే వేరేగా ఉంటది. కొంచెం చదవడానికి అష్టోత్తరాలు అవి ఉంటాయి కదా! అవి కొంచెం చదివితే కొంచెం టైం టేకెన్ అనమాట. నేను చేసే పూజలాగే ఉంటది. కాకపోతే 15 మినిట్స్, 20 మినిట్స్ అలాగా టైం టేకెను. ముందుగా రెడీ చేసేసుకుంటే చాలా ఈజీయే అనమాట. దీనికైతే ఉపవాసం ఉండాలన్నమాట. వారానికి ఒకసారి ఉపవాసం ఉంటే చాలా మంచిది కదా! లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే ప్రతి శనివారం ఒక సంవత్సరం వరకు ఉన్నాను. తర్వాత అయితే ఉండలేదనమాట. ఈ ఉపవాసాలు అలాంటివన్నీ మన ఆరోగ్యం కోసమే. దేవుడు మనం కడుపు కాల్చుకొని దేవుడికి చేస్తే దేవుడు కరుణిస్తాడు, లేకపోతే లేదు అన్నట్టేం ఉండదు నాకైతే. డైలీ పూజ అయితే ఒక్కొక్కసారి టిఫిన్ చేసి, స్నానం చేసి చేస్తాననమాట ఒక్కొక్కసారి నేను. ఈ విధంగా అయితే 7 శనివారాల వ్రతంలో ఫస్ట్ వారం అయితే సక్సెస్ఫుల్‌గా చాలా గ్రాండ్‌గా నాకు ఉన్నంతలో నాకు మనసుకి నచ్చినట్టుగా చాలా బాగా అయితే చేసుకున్నాననమాట. స్వామివారు, అమ్మవారు అయితే నాకు ఎంత నిండుగా అనిపించారో. ఇదైతే ఈవినింగ్ అనమాట. ఈవినింగ్ కూడా రెడీ అయిపోయి కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యాలన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా పెట్టాననమాట. పొంగలైతే చేశాను. ఈ వీడియోలో అయితే నా మనసుకి ఏమనిపించిందో అది మాట్లాడాననమాట. ఏమైనా తప్పులుంటే ఏమీ అనుకోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సప్త శనివారాల వ్రతం ఎవరైనా చేశారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ పూజ ఎలా ఉన్నదన్నది కంపల్సరీగా అయితే చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్.